అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మార్చి 17వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలు చవి చూడబోతున్నారు, సమస్యలకు తగిన పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారి గురువు గారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే గురువుగారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రం వీరికి వచ్చే ఒక వార్త అయితే మాత్రం వీరి జీవితాన్ని పూర్తిగా అయితే మార్చబోతుందని తెలుసుకోవాలి. ఈ యొక్క రాశి గల వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక సహజంగానే వీరు ధైర్యం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా రాజకీయ లక్షణాలు కలిగి ఉంటాయి. ఎటువంటి పరిస్థితులు అయినా కానీ ముందు నిర్ణయాలు తీసుకునే స్వభావం కలవారు. కొన్నిసార్లు పరిస్థితులు కఠినంగా ఉన్నా సరే ఈ యొక్క రాశి గల వారు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతూనే ఉంటారు. అది ఎటువంటి క్లిష్టతరమైన పరిస్థితి అయినా సరే ఆ పనిని పూర్తి చేసేంత వరకు వేయడు అసలు వీరరు. రేపటి రోజున ఒక చిన్న పరిహారం కనుక మీరు చేస్తున్నట్టు కనుక ఆ పరిహారం ఎంతో పవర్ఫుల్ పరిహారం కనుక నరదిష్టి, నాగదోషం ఇటువంటివన్నీ కూడా వీరికి, నరఘోష ఇటువంటివన్నీ కూడా అయితే తొలగిపోతాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అయితే వచ్చే వార్తకి వీరి యొక్క జీవితంలో పూర్తిగా మలుపు తిరగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున శుభ సూచనలు చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి. అదృష్టపు రంగులు వచ్చేసి ఎరుపు, అలాగే బంగారు రంగు, నారింజ రంగు. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 3. రేపటి రోజున కొంచెం కొత్త శుభ సంకేతాలు అయితే వీరికి కనపడబోతున్నాయి. ప్రయాణ దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు లేదా ఈశాన్యం దిక్కు అయితే వీరికి ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుందనేది చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం వరకు వీరికి సాధారణంగా అనిపించవచ్చు, కానీ సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రం ఒక్కసారిగా వీరికి చెవికి చేరే ఒక వార్త మాత్రం వీరి దృష్టిని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఈ వార్త ఎవరి ద్వారా రావచ్చు అంటే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక స్నేహితుడు కానీ, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒక వ్యక్తి కానీ సమాచారం అందించవచ్చు. వార్త వినగానే వీరు మొట్టమొదట ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే వీరు ఊహించిన విషయం గురించి అందులో ఉండే అవకాశం ఉంది కనుక కొంతమంది వ్యక్తులకు ఆనందకరమైన సమాచారం కావచ్చు, మరి కొంత వ్యక్తికి ఆలోచించవలసిన పరిస్థితి కూడా తీసుకురావచ్చు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా కనబడుతుంది. మీ భవిష్యత్తులో ఒక మార్పుకు కూడా కారణం కావచ్చు. కానీ సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే సమాచార విషయంలో ఎంతైనా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఎవరి మాట విన్నా వెంటనే స్పందించకుండా ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే పరిస్థితి మీకు అనుకూలంగా మారే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఈ యొక్క రాశి గల వారు ఎప్పుడూ కూడా నరదిష్టి అనుకోకుండా వీరికి చాలా ఎక్కువ ప్రభావం కనబడుతుంది. వీరి జీవితంలో కారణం తెలియకుండా కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. పనిలో బాగా సాగుతున్నప్పుడు ఒక్కసారిగా ఆటంకం కలగడం, చిన్న చిన్న సమస్యలు ఎదురవ్వడం, ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, ఇటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఒక మాట చెప్పినట్టయితే కనుక నరదిష్టి వీరికి నరఘోష ప్రభావం లేదని, అందుకే వీరి జీవితం ఇలా అయిందని పెద్దవాళ్ళు నరదిష్టి గురించి ఎవరైనా సరే మనపై అసూయ, చెడు చూపుతో చూసినప్పుడు అటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మన జీవితంపై చూపిస్తుందనే ఒక నమ్మకం అయితే మనకి ఉంది కనుక నరఘోష గురించి, చెడు మాటల గురించి మాట్లాడడం ఇటువంటివన్నీ దురుద్దేశంతో మలచడం ఇటువంటి ప్రభావం ఉన్నప్పుడు కొంతమందికి ఈ విధమైన సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే తప్పకుండా మీకు చేస్తున్న పనులన్నీ చివరి నిమిషంలో ఆగిపోతుంటే కనుక వ్యాపారం లేదా డబ్బు విషయంలో అనుకోని నష్టాలు జరగడం, ఇంట్లో తరచూ ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండడం, మనసుకు ప్రశాంతత లేకపోవడం, ఇటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచూ కలగడము, ఎటువంటి సమస్య ఉన్నా కానీ మీరు ప్రయాణాలు చేయకున్నా, బాగా నిద్ర ప్రశాంతంగా లేకున్నా, మీకు విపరీతమైన తలనొప్పి రావడం, ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. తప్పకుండా మీరు చేయకుండా ఆరోగ్య సమస్యల వైద్యుని సంప్రదించి ఉన్నట్టు కనుక సమస్య లేదని చెప్తూ ఉంటారు. అటువంటివన్నీ ఎక్కడికి వెళ్ళినా అడ్డంకులు అవుతున్నప్పుడు, ప్రారంభించినప్పుడు నరదిష్టి వల్ల అనుకోవాల్సిన అవసరం అయితే కాదు. కొన్నిసార్లు పెద్దలు దీన్ని నరదిష్టి పోవడానికి ఒక పరిహారం కూడా చెబుతారు. ఖచ్చితంగా రేపటి రోజున మాత్రం ఇటువంటి పరిహారాలు పాటించడం వల్ల అందులో ఒక నిమ్మకాయని తీసుకొని అందులో 3 లవంగాలు గుచ్చి, నిమ్మకాయకి 3 లవంగాలు మంచిగా నీట్గా పూర్తిగా ఉండాలి. ఒక నిమ్మకాయని తల చుట్టూ 3 సార్లు 7 సార్లు తిప్పాలి. లేదా నిమ్మకాయను మనం 3 లవంగాలు గుచ్చుతాం కనుక ఆ నిమ్మకాయని తీసుకొని తల చుట్టూ 3 సార్లు లేదా 7 సార్లు తిప్పుకొని కుడివైపు కానీ ఎడవైపు అలాగే తల చుట్టూ తిప్పేయాలి. తర్వాత ఆ నిమ్మకాయని ఇంటి బయట పారవేసి లేదా చెట్టు దగ్గర పారే నీళ్ళల్లో పెద్దలు చెప్పిన సంప్రదాయం పరిహారం
పాటించవల్ల ఇటువంటి పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా అయితే ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారి గుడిలో రాహుకాల దీపాన్ని పెట్టడం వల్ల నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల చెడు ప్రయోగాలు ఉన్నా కూడా శత్రువు భయాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. అమ్మవారిని మీరు గట్టిగా ప్రార్థించుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు దోషాలు లేకుండా తొలగిపోవాలని చెప్పి మీరు నమస్కారం చేసుకొని ప్రార్థించుకొని రావాలి. ఇటువంటి ఫలితాలు మీరు పాటించుకోవడం వల్ల కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ఇష్టంగా ఉన్నటువంటి చెప్పిన పరిహారాలు మాత్రం ఒక మట్టి ప్రమిద తీసుకొని తప్పకుండా రేపటిన ఒక పాత ప్లేట్ తీసుకొని ఒక గుప్పెడు ఆవాలు తీసుకొని ఒక స్పూను రాళ్ళ ఉప్పు కొంచెం తీసుకొని ఇక కర్పూరం హారతి వెలిగించే కర్పూరం లేదా ఆ 3 ఆవాలు కర్పూరం ఉప్పు ఈ మూడింటిని కలిసి మీరు రేపటి రోజున ఒక ప్లేట్లో కానీ మట్టి ప్రమిదలో కానీ వాటిని కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఆ కర్పూరం ఇల్లంతా కూడా చూపించడం వల్ల తద్వారా బయటకు తీసుకొచ్చిన తర్వాత పడేయడం వల్ల అలా చేయడం వల్ల వాటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా లాగేసుకొని మన ఒంటిపై ఉన్న దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. రేపటిన ఖచ్చితంగా ఇటువంటి పరిహారం మీరు చేసుకోవడం వల్ల నరదిష్టి వల్ల నరఘోషం వల్ల మీకు ఎదురయ్యే సమస్యలు అన్నీ తొలగిపోతాయి. పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. ఎవరు లేని టైంలో ఇటువంటి పరిహారం తప్పకుండా చేసుకోండి. తప్పకుండా మీకు ఈ పరిహారం వల్ల మంచి ఫలితాలే మీకు చవిచూస్తారు. మీకు అంతా అనుకూలంగా జరుగుతుంది. రేపటి రోజున నరదిష్టి వల్ల బంధువుల ఏడుపులు ఎదుగుదల చూస్తూ కొంతమంది వీరికి అసూయపడుతూ ఉంటుంటారు. అటువంటివన్నీ కూడా నరదిష్టి వల్ల పరిహారం ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నం చేసి చూడండి. ఎటువంటి ప్రయత్నాలు మంచి జరుగుతాయి. ఒకసారి మనం చేసే ఎటువంటి నష్టం ఉండదు. ఇది పెద్దగా ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా కాదు కనుక ఒక్కసారి ప్రయత్నించి చూడండి. కుటుంబం అంతా చాలా సంతోషంగా అయితే ఉంటుంది. పెద్ద ఖర్చు కాదు కనుక నిమ్మకాయ పరిహారము అలాగే మట్టి ప్రమిద యొక్క పరిహారము ఏమీ ఖర్చు కాదు కనుక ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ప్రయత్నం చేయడంలో తప్పేమీ లేదు కదండి. రేపటి రోజున అయితే సాధారణంగా ఇటువంటి రంగాల వారికి కూడా అనుకూలంగా ఉండేటువంటి రోజు. ఉద్యోగ రంగంలో ఎవరికైతే పని ఆటంకాలు కలుగుతూ ఉంటాయో అధికారుల నుండి వీరికి కొత్త బాధ్యతలు వచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న లాభాలు మీలో నమ్మకాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికైతే పంటల విషయంలో అనుకూలమైనటువంటి మార్పులు కూడా రాబోతున్నాయి. అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువుపై దృష్టి పెరుగుతుంది. గురువుల నుంచి మంచి సూచనలు పొందే అవకాశం ఉంది. కళారంగంలో మరియు మీడియా రంగంలో ఉన్న వారికి సరికొత్త అవకాశాలు సరికొత్త పరీక్షలు కూడా వీరికి ఎదురయ్యే పరిస్థితి ఉంది. రేపటి రోజున చిన్న చిన్న అవకాశాలు సానుకూల మార్పులు కొత్త పరిచయాలు వెంటనే కనబడతాయి. వీరు తీసుకున్న నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం వల్ల మరింత శుభప్రదంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే రేపటి రోజున మీ ఇంటి దగ్గర గోమాత ఎక్కడ కనపడినా లేదా గోశాలలోకి వెళ్ళైనా సరే ఆవులకు మీ శక్తి మేర నానబెట్టిన శనగలు కానీ పచ్చి గడ్డిని కానీ పెట్టడం ద్వారా మనకున్న ఏమైనా దోషాలున్నా ఖచ్చితంగా తొలగిపోతాయి. రేపటి రోజున వీలైనంత వరకు కూడా మీరు రేపటి రోజున ఒక శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు గ్రహ బలాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఖచ్చితంగా ఇటువంటి పరిహారాలు చేస్తూ ఉండడం వల్ల మీకు నెగిటివ్ అంతా పోయి పూర్తిగా మీకు అంత అనుకూలంగా అయితే రాబోతుంది. రేపటిన ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణం అయితే మీకు ఏర్పడుతుంది. మీకు తెలిసిన కొత్త కొత్త ఆదాయ మార్గాలు కూడా పుట్టుకొస్తాయి. మీ తెలివితేటలు పరిమితిని దాటి ఇంట్లో సున్నితమైన సమస్యలు కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఒక మంచి సందేశం వల్ల మీకు సంతోషంగా హాయిగా మనసు నిండిపోతుంది. ఆఫీస్లో పనిని చేయడంలో మీకు తలకు మించిన రేపటి రోజున భారం కాకుండా రేపటి రోజున పనులకు విరామం ఇచ్చి మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని కూడా మీరు గడపబోతున్నారు. రేపటి రోజున మీరు ఎన్నో విషయాలు గోప్యంగా వర్ణించడం ద్వారా మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తూ ఉంటుంది. రేపటి రోజున ఖచ్చితంగా మీకు ఎంతైనా ఆనందంగా ఉంటుంది. రేపటి రోజున మీ జీవితంలో ఆనందదాయంగా కుటుంబంలో చాలా మంచిగా ఉంటుంది. తప్పకుండా రేపటి రోజున శివారాధన చేసుకోవడం ద్వారా మీకు ఎంతైనా మేలు కలుగుతుంది. రేపటి రోజున తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న ఆలయ దర్శనం చేసుకోవడం ద్వారా మీకు ఎంతైనా మంచి ఫలితాలు అయితే ఎదురవుతాయి. తప్పకుండా మనం చెప్పిన పరిహారాలు మీకు పాటిస్తే మీ జీవితంలో ఎంతైనా అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలుసుకున్నాం కదండి. యొక్క రాశిగల వరకు రేపటి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.